బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరో ప్రముఖ వైద్య సంస్థ అడుగుపెట్టనుంది. వైద్య రంగంలో అత్యాధునిక సేవలు అందిస్తూ ఖ్యాతి గడించిన కిమ్స్ ఇప్పుడు అమరావతిలోనూ అడుగు పెడుతోంది. 25 ఎకరాల్లో రూపుదిద్దుకోబోతున్న కిమ్స్ ఆసుపత్రి విశ్వవిద్యాలయానికి సీఎం చంద్రబాబు ఇవాళ భూమి పూజ చేయనున్నారు. ఇప్పటికే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి పనులు అమరావతిలో ప్రారంభమవగా కిమ్స్ రాకతో వైద్య రంగం విస్తరణకు మరింత దోహదపడనుంది. కిమ్స్ గ్రూప్నకు గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నిడమర్రు సమీపంలో సిఆర్డీఏ 25 ఎకరాలు కేటాయించింది. 23 ఎకరాల్లో కిమ్స్ బైసెస్ స్కిల్ వర్సిటీ, 2 ఎకరాల్లో ఆసుపత్రి నిర్మిస్తారు. ముందుగా 500 పడకలతో హాస్పిటల్ కట్టనున్నారు. స్కిల్ యూనివర్సిటీలో భాగంగా వైద్య కళాశాల ఏర్పాటు చేస్తారు. ఎంబీబీఎస్, నర్సింగ్తో పాటు అనుబంధ కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. నిర్మాణాల కోసం ఎకరాకు 50 లక్షల చొప్పున చెల్లించిన కిమ్స్ సంస్థ ఈ మేరకు సిఆర్డీఏతో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో నిర్మాణ పనులకు ముహూర్తం ఖరారు చేశారు. ఇవాళ ఉదయం 10 గంటలకు సీఎం చంద్రబాబు కిమ్స్ భవనాల నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. 2-3 ఏళ్లలో నిర్మాణాలు పూర్తి చేసేలా ప్రణాళికలు వేశారు. రాజధాని అభివృద్ధిలో వైద్య సంస్థలు కీలకం కానున్నాయి. అమరావతిలో ఇప్పటికే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి భూమి పూజ చేసి పనులు కూడా మొదలుపెట్టారు. ఇప్పుడు విజయవాడ బైపాస్కు జాతీయ రహదారికి సమీపంలోని ప్రతిష్టాత్మక కిమ్స్ రావడం వైద్య రంగ విస్తరణకు దోహదం కానుంది. తద్వారా రాజధాని ప్రాంత వాసులు, చుట్టుపక్కల ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి.